ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించాల్సినటువంటి కనీస భద్రత కూడా ఈ ప్రభుత్వం కల్పించడం లేదు. తాను పర్యటనలకు వెళ్తే పేపర్లలో మాత్రం అదిగో మేము ఇంత సీఆర్తో భద్రత ఇస్తున్నాం, డిఎస్పీతో భద్రత ఇస్తున్నామని చెప్పి రకరకాలుగా చెబుతూ ఉన్నారు. క్షేత్రస్థాయి వరకు వస్తే మాత్రం పోలీసులు కనిపించడం లేదు. చివరికి మనం చూసాం రాప్తాడు రామగిరి దగ్గరకు పోయినప్పుడు హెలిప్యాడ్ దగ్గరకు వచ్చి ఎత్తున్నారు, హెలికాప్టర్కి ఎక్కెత్తున్నారు, ఆ వింగ్స్ కానీ ఇరిగిపోతూ ఉన్నాయి. పైపెచ్చు బాధ్యత వహించాల్సిన పోలీసులే ఇంకెవరి మీద కేసులు పెడుతూ ఉన్నారు. అవంతా కనుక కొట్టినోడే మళ్ళీ విచారణ చేసి దెబ్బతిన వాని మీద కేసులు పెట్టడం లాంటివి. తప్పెవరిది? ఎవరి మీద విచారణ జరగాలి? పోలీసుల మీద జరగాలి. కానీ పోలీసులు విచారణ చేస్తున్నారు ఇంకెవరో ఎర్రగొట్టేశారని. కామెడీలు పోనీ అని. ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో తాజాగా మళ్ళీ పిటిషన్ వేశారు. ఈరోజు హైకోర్టు దాన్ని విచారించబోతోంది. నాకున్నటువంటి Z+ భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వమని ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, నాకున్న ప్రాణహానిని తాజాగా స్వతంత్రంగా మదింపు చేసేలా ఆదేశాలు ఇవ్వాలి అని, పూర్తి స్థాయిలో పనిచేసే బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చాలని, ప్రభుత్వం మారడంతో నా భద్రతను భారీగా కుదించేశారని, నాకున్న ప్రాణహాని కనీస స్థాయిలో కూడా పరిగణలోకి తీసుకోలేదని, నాపై జరిగిన హత్యాయత్నాన్ని కూడా పట్టించుకోలేదని, పలు పర్యటనలో ప్రభుత్వం కనీస భద్రతను కల్పించడం లేదని, అంతమొందిస్తామంటూ అధికార పార్టీ నేతలు బహిరంగంగానే బెదిరిస్తున్నా కూడా వీళ్ళు పట్టించుకోవడం లేదని జగన్మోహన్ రెడ్డి గారు అయితే హైకోర్టులో పిటిషన్ వేశారు. తనకు కేంద్ర సంస్థలైన సిఆర్పిఎఫ్ లేదా ఎన్ఎస్జీలతో భద్రత కల్పించకపోవడం రాజ్యాంగ విరుద్ధం అంటూ కూడా ఆయన ఆ పిటిషన్లో పేర్కొన్నారు. తనకున్న ప్రాణహానిని మరోసారి ముదింపు చేయండి తాజాగా అని, Z+ భద్రతను పునరుద్ధరించండి అని, వ్యక్తిగత భద్రతా అధికారులు, జామర్లు, ఇల్లు, కార్యాలయం వద్ద భద్రత, పనిచేస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చేలా ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి, అలా సమకూర్చలేని పక్షంలో తన సొంత బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలి అని, ఈయన సొంత బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఉపయోగించుకోవడం అంటే వాడుకోవడానికి అనుమతి ఇవ్వట్లే, వాళ్ళేమో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించట్లే. దుర్మార్గం కాదు? ఒక మాజీ ముఖ్యమంత్రి మీరు బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వక ఈయనకున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఉపయోగించుకోనియక ఇదేం సాటిజం రాయ్యా? సిఆర్పిఎఫ్, ఎన్ఎస్జీలతో భద్రత కల్పిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని, తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో Z+ భద్రతను కల్పించారని, సో ఆ భద్రతను పునరుద్ధరించాలి అని చెప్పి ఆయన పిటిషన్ వేశారు. నాకు ఎలాంటి నోటీసు, ముందస్తు సమాచారం ఇవ్వకుండానే భద్రతను భారీగా కుదించేశారని, తనకున్న ప్రాణహానిని కనీస స్థాయిలో కూడా పరిగణలోకి తీసుకోలేదని, భౌతికంగా హాని చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆ థ్రెట్స్ వస్తున్నాయని జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిటిషన్లు అయితే పేర్కొన్నారు. నా భద్రత విషయంలో మా పార్టీ ఎంపీలు, సీనియర్ నేతలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పలు దఫాలు వినతి పత్రాలు సమర్పించినా కూడా ఫలితం లేకుండా పోయింది అని, గత ఫిబ్రవరిలో తాను రైతులకు సంఘీభావం తెలిపేందుకు గుంటూరు మిర్చి యార్డుకు వెళితే కనీసం ఒక కానిస్టేబుల్ను కూడా అందుబాటులో ఉంచలేదని, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జనాలను నిలవరించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు అని, 2024 తర్వాత మా పార్టీ నేతలు, కార్యకర్తలపై భౌతిక స్థాయిలో దాడులు పెరిగిపోతున్నాయని, నన్ను అంతమొందించే కుట్రలో జరుగుతూ ఉన్నాయి, బహిరంగంగానే అంతమొందిస్తామని చెప్పి బెదిరిస్తున్నారని, టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలే ఎందుకు నిదర్శనమని, సో ఈవెన్ ఇటీవల శ్రీ సత్యసాయి జిల్లా కుంటిమద్ది గ్రామం నుంచి తిరుగు ప్రయాణం సందర్భంగా తీవ్ర భద్రతా లోపాలను అందరూ చూశారు అని, హెలిప్యాడ్ వద్ద భద్రతా లోపాలు స్పష్టంగా కనిపించాయని, ఈ ఘటనపై పోలీసులు ఇప్పుడు తీరిగ్గా విచారణ జరుపుతున్నారని, భద్రతా లోపాలను సరిదిద్దుకోవాల్సిన పోలీసులు తనను చూడడానికి వచ్చిన పార్టీ కార్యకర్తలు, ప్రజలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని,
రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను పూర్తిగా విస్మరించిందని, ప్రాణహాని నుంచి ప్రజానేతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని తనకు జెడ్+ భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ వేశారు. దీని మీద ఈరోజు హైకోర్టు విచారణ జరపబోతూ ఉంది.